పురాణ కాలంలో ఒక యువతి ఉండేది. ఆమె పేరు కుంతి. చాలా మంచి గుణాలున్న అమ్మాయి. ఒకసారి ఆమె ఒక గొప్ప ముని అయిన దుర్వాసుని సేవ చేసింది. దుర్వాసుడు ఆమె సేవతో ఎంతో సంతోషించి ఒక దివ్య మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని ఉపయోగించి ఎవరైనా దేవుణ్ణి పిలవచ్చు. ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు. ఒకరోజు కుంతికి కుతూహలం కలిగింది. ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందా అని తెలుసుకోవాలని అనుకుంది. ఆమె ఆ మంత్రంతో సూర్యదేవుని పిలిచింది. ఆమె ఆశ్చర్యానికి నిజంగానే సూర్యుడు ఆకాశంలో నుండి దిగివచ్చాడు. ఆయన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. కుంతి భయపడి, నేను పిలిచాను కానీ ఇప్పుడు ఏం చేయాలి అని గందరగోళంలో పడింది. సూర్యుని ఆశీర్వాదంతో కుంతికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు సాధారణవాడు కాదు. ఆయన పుట్టినప్పుడు తన శరీరంపై బంగారు కవచం మరియు బంగారు కుండలాలు ఉండేవి. ఇవి దేవతల వరాలు, ఎవరికీ లేని శక్తి. అప్పుడు కుంతి పెళ్లి కాని అమ్మాయి. పెళ్లి కాని అమ్మాయికి బాబు పుట్టడం అంటే అది పెద్ద అపకీర్తి. ఈ బాబును నా దగ్గర ఉంచితే నా కుటుంబం అవమానపడుతోంది అని ఆమె బాధపడింది. ఎంతో మౌనంగా కన్నీటితో కూడిన హృదయంతో ఆ బాబును ఒక బంగారు పెట్టెలో పెట్టి గోదావరి నదిలో వదిలేసింది. ఆ శిశువు నదిలో తేలుతూ వెళ్ళిపోయాడు. ఆ బంగారు పెట్టెను అధిరథుడు అనే రథసారథి కనుగొన్నాడు. ఆయన భార్య పేరు రాధ. వారిద్దరూ పిల్లలు లేని దంపతులు. ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషంతో దత్తత తీసుకున్నారు. ఆ శిశువుకు పేరు పెట్టారు కర్ణుడు అని. ఎందుకంటే అతడు కుండలాలతో పుట్టాడు కాబట్టి. అతన్ని అందరూ రాధేయుడు అని కూడా పిలిచారు. ఎందుకంటే రాధ అనే అమ్మ ప్రేమతో పెంచింది కాబట్టి. కర్ణుడు చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు. తన తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇచ్చేవాడు. ఒకసారి అతనికి తెలియకుండా శత్రువుల మీదికి వెళ్ళి ధైర్యంగా పోరాడాడు. పెద్దయ్యాక ధనుర్విద్యలో నిపుణుడయ్యాడు. అతడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఎవరైనా ఏది అడిగినా వెంటనే దానం చేసేవాడు. అందుకే అతన్ని అందరూ దానశూర కర్ణుడు అని పిలిచారు. నిజం ఏమిటంటే అతడు అసలు ఒక రాజకుమారుడు. కుంతీదేవి అంటే పాండవుల తల్లి. తన తల్లి అనే నిజం చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. కానీ అప్పటికి అతడు దుర్యోధనుని మిత్రుడిగా మారిపోయాడు. అతడి జీవితమే ఓ విషాదం.